ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ బాహుబలి సినిమా నుంచి లెజెండరీ ప్రిన్సెస్ యాక్టర్ శ్రీదేవి ఎందుకు రిజెక్ట్ చేసింది, భర్త బోనీ కపూర్ బయటపెట్టిన అసలు నిజం, రాజమౌళి స్వయంగా చెప్పిన నిజమైన కారణం ఈ వీడియోలో మిస్ చేయకండి, ఎందుకంటే ఇది మీకు షాకింగ్ ఫ్యాక్ట్స్. ఎమోషనల్ మూమెంట్స్ తో కామెంట్ బాక్స్ లో చెప్పండి. శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది? ఎవరికి తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా మూవీ గురించి చూద్దాం. బాహుబలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ అందరూ సూపర్. కానీ శివగామి పాత్ర ఫస్ట్ శ్రీదేవికి నేరేట్ చేస్తే శ్రీదేవి బాహుబలి తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఆమె పాత్ర ఇప్పటికీ ఫ్యాన్స్ హార్ట్ లో ఉంటాయి. ఇమాజిన్ చేస్తే శ్రీదేవి శివగామి పోస్టర్ లో ఆ ఫెరోసియస్ లుక్, ఎమోషనల్ డెప్త్ బాహుబలి ఇంకా ఎక్కువ హిట్ అయ్యేది కావచ్చు అనే ఒక అపోహ మన మైండ్ లో కలుగుతుంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది? అది 2017లో ఒక మిస్టరీ. రాజమౌళి చెప్పాడు శ్రీదేవి రిజెక్ట్ చేసిందని, కానీ బోనీ కపూర్ రివీల్ చేశాడు నిజమైన కారణం, ఒక మిస్ అండర్స్టాండింగ్. మీరు ఏమంటారు కామెంట్ లో చెప్పండి. 2015లో రాజమౌళి పర్సనల్ గా శ్రీదేవి ఇంటికి వెళ్ళాడు. శివగామి పాత్ర గురించి చర్చించాడు. ఆమె సూపర్ ఎగ్జైటింగ్ అయింది అండ్ రాజమౌళి తర్వాత వెళ్ళిపోయాడు. కానీ ప్రొడ్యూసర్ ఆర్కా మీడియా వర్క్స్ శోభు యార్లగడ్డ ప్రొడ్యూసర్ శ్రీదేవికి ఆఫర్ చేశారు. ఏమిటి ఆ ఆఫర్? ఇంగ్లీష్ కి కంటే తక్కువ రెమ్యూనరేషన్. భర్త బోనీ కపూర్ చెప్పాడు, ఆ టైంలో శ్రీదేవి స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ కాదు, నెవర్. అది నిజమే. ఆమె రాకేష్ రోషన్, యశ్ చోప్రా లాంటి డైరెక్టర్స్ వర్క్ చేసింది. ప్రొడ్యూసర్స్ రాజమౌళికి ఆమె డిమాండ్స్ ఎక్కువ అని అబద్ధం చెప్పారు అని ఆయన బయట పెట్టడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. వాళ్ళు సింపుల్ గా చెప్పేశారు పేమెంట్ చేయలేకపోతున్నాం అని. చెప్పి ఉంటే ఏమై ఉండేది? ఇప్పుడు రాజమౌళి కన్ఫెక్షన్. 2017లో బాహుబలి రిలీజ్ తర్వాత రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు శ్రీదేవి రిజెక్ట్ చేసింది అని. కానీ తర్వాత అతను రిగ్రెట్, అది నా మిస్టేక్, ఆమె గురించి మాట్లాడడం తప్పు, నేను రిగ్రెట్ చేస్తున్నాను అని బోనీ కపూర్ కి మెసేజ్ చేశాడు. శ్రీదేవి గురించి మీతో మాట్లాడడం వల్ల ఆమెకు మా రెస్పెక్ట్ మరింత పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, ఇది కేవలం మనీ ఇష్యూ కాదు, రెస్పెక్ట్, మిస్ కమ్యూనికేషన్. శ్రీదేవి ఫ్యాన్స్ ఏమంటారు? ప్రొడ్యూసర్స్ మీద కోపం వస్తుందా? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు రమ్యకృష్ణ సూపర్ అయింది. కానీ శ్రీదేవి ఉంటే బాహుబలి ఇంకా సూపర్ మైండ్ బ్లోయింగ్ గా ఉండేది. శ్రీదేవి ట్రిబ్యూట్, ఆమె లెగసీ ఎప్పటికీ లైవ్ లానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.